ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా, వారి ఒంటి మీద పుట్టుమచ్చలు కానీ, వారి జీవితంలో ఏం చేయనున్నారో, వారు ఎప్పుడు ఎక్కడ పుడతారో, ఎక్కడ మరణిస్తారో, ఇవన్నీ కూడా మరి వారి యొక్క తక్దీర్ మొత్తం కూడా కేవలం ఈ యొక్క గర్భాలలో ఉన్నది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే తెలుసు అని. ఇక నాలుగవ విషయం, రేపు ఏం చేస్తామో ఏ మానవులకి కూడా తెలియదు అనమాట. మనం అనుకుంటాం రేపు ఇది చేస్తాం అది చేస్తామని, కానీ అలా చేస్తారో లేదో, ఎక్కడ చేస్తారో, ఎలా చేస్తారో, ఇది కేవలం అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక ఐదవ విషయం ఏంటంటే, ఎవరు ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో అది అల్లాహ్కి తెలుసు. ఒకవేళ అల్లాహ్ ఎవరికైనా సరే వారి యొక్క మరణాన్ని ఆకాశంలో రాసి పెడితే, నీళ్ళల్లో రాసి పెట్టినా, భూమి మీద రాసి పెట్టినా, ఇంట్లో రాసి పెడితే, లేదా రోడ్డు మీద రాసి పెడితే, దేవుడు ఎక్కడ ఎవరి మరణం రాసి పెడితే వారు అక్కడికి వెళ్ళి మరణిస్తారనమాట. అంటే ఈ యొక్క ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో ఎవరికి తెలియదు. ఇది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన దేవుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే తెలుసు అని ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లో సూరా లుక్మాన్ 31వ అధ్యాయం 34వ వాక్యంలో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే ఆరాధనలు. మరి ఈ యొక్క సృష్టికర్త దేవుడు భగవంతుడు అనే ఈ యొక్క అల్లాహ్ని మనం గనక ఆరాధన చేయాలంటే ఈ యొక్క ఆరాధన 3 రకాలు. ఒకటి, మన మనస్సుతోటి ముందుగా ఆయన గుర్తించాలి, ఆయన్ని తెలుసుకోవాలి. అసలు అల్లాహ్ అంటే ఎవరు, ఎవరిని మనం అల్లాహ్ అంటున్నాం, ఎవరిని మనం అల్లాహ్ అనుకొని పూజించాలి, ఎవరిని మనం అంటే అల్లాహ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అల్లాహ్ అంటే తెలుగులో దేవుడు లేదా భగవంతుడు లేదా సృష్టికర్త అని. అల్లాహ్ అంటే అరబ్బీ పదం, దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లాహ్ అని అంటారు. మరి ఈ యొక్క దేవుడు లేదా అల్లాహ్, ఈయనని ఆరాధించాలి అంటే కనుక ఈయన అసలు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆయనని ఎందుకు ఆరాధించాలి, మరి ఆయనను ఆరాధించాలంటే ఆ యొక్క పద్ధతులు ఏమిటి, మరి ఆయన ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా ప్రవక్తల్ని ఎన్నుకున్నానని చెప్తూ ఉన్నాడు. మరి ఆ ప్రవక్తల ద్వారా మనకి ఇచ్చిన బోధన ఏమిటి, ఆయన మనకి గ్రంథాలు కూడా ఇచ్చారని చెప్తున్నాడు. ఆ గ్రంథాలలో ఏం చెప్పబడింది, దీన్ని తెలుసుకోవాలి. ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే మనం ఆ అల్లాహ్ని కూడా ఆ దేవుడని మనం ఎవరిని అంటున్నాం, ఒక చెట్టునా, ఒక బొమ్మనా, ఒక ఫోటోనా, ఒక మనిషినా, ఒక వస్తువునా, ఎవరిని మనం అల్లాహ్ అనుకుంటున్నాం అంటే ఎవరిని మనం దేవుడు అనుకుంటున్నాం, ఎవరిని మనం అల్లాహ్ అనుకుంటున్నాం. మరి మనం అనుకునే ఈ యొక్క సమాధులు, బాబాలు, ఈ యొక్క దర్గాలు అనుకునే మనకి వాటిని పూజిస్తే అది నిజంగా అవి మరి మన యొక్క ఆరాధనలు అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయా? ఒక్కసారి మనల్ని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ప్రశ్నించుకోవాలి. మరి అల్లాహ్ అని ఎవరిని అంటున్నామో ఆయన ఎలా ఆరాధించాలి? ఆయన్ని ఆరాధించాలంటే 3 రకాల పద్ధతులు ఖురాన్లో చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. ఆ 3 రకాలు ఏంటంటే, ముందు మనస్సుతోటి జ్ఞానంతో ముందుగా అల్లాహ్ని అంటే ఎవరు, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయన మన